కోఆర్డినేటర్ గా బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మిథున్ రెడ్డి అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో లాగా వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో అందరు నాయకులు కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. వైసీపీ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని, సమావేశంలో పాల్గొనాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలు సభలో తెలపవచ్చని ఆయన అన్నారు. సూపర్ 6ల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేకపోతున్నారని, చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకే అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా ఇక్కడ కలవడం జరిగింది. వైసీపీ అధికారంలోకి రావాలంటే 2019లో ఏ విధంగా నెల్లూరు పార్లమెంట్ కానీ అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో సంపూర్ణంగా ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయో అదేవిధంగా వచ్చేదానికి అందరూ కూడా కలిసికట్టి కృషి చేస్తాము. మొట్టమొదట బాధ్యతగా జిల్లాలో క్యాడర్కు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యలో పెట్టిన తప్పుడు కేసులు కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టిన కేసులు కానీ, ఏ సమస్య వచ్చినా కూడా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా, లేదా ప్రజలకు ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా జిల్లా వైసీపీ నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలు పరిష్కరించేదానికి కృషి చేస్తాము. ఈరోజు మొట్టమొదటి మీటింగు క్యాడర్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా మేమందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ. సరే, శ్రీరాంపూర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి ఫైల్ మాయం చేసి కేసులు ఇంటి జైల్లో పెట్టారనేది ఇవన్నీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా చెప్తారు. ఇవన్నీ కూడా కేసులు అయినాయి. ఈడీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు. అదేవిధంగా ఇదివరకు ఈడీ పూర్తిగా ట్రైల్ ఆఫ్ మనీ కూడా తీసింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ మాట్లాడినా కూడా కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలోనే తేలుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించి ఎవరైతే పోస్టింగ్స్ గతంలో పెట్టారో వారందరినీ కూడా వరుసగా అరెస్టులు చేస్తున్నారు. ఒకటైతే వాస్తవం అండి, ఈరోజు పోస్టులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనరాని మాటలు అన్నారు, రకరకాల పోస్టింగ్లు అన్నీ పెట్టినారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తే మీరు ఎందుకు ఈ విధంగా తప్పు చేస్తున్నారంటేనే ఈరోజు రకరకాల కేసులు పెట్టి ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అదేవిధంగా కార్యకర్తల్ని ఈరోజు రకరకాలుగా ఒక భయభ్రాంతులు గురి చేసే విధంగా స్టేషన్లు తిప్పి ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీటిని ధీటుగా ఎదుర్కొంటాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అందరు కూడా అండగా నిలబడతానని చెప్పి మాట కూడా ఇచ్చినారు. సో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరికి కూడా పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలకు ఎంత విలువ ఉంటుందో ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలిసి ఉంటుంది. నేను జీతం 5,000 ఉండేది 10,000 పెంచుతాను, మీకు అందరు కూడా మీరే కొనసాగుతారు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే మంత్రులందరూ కూడా గతంలో ఎలక్షన్ ముందు చెప్పారు. ఎలక్షన్ అయినాక పూర్తిగా మాట మార్చి చెప్పారు. ఆ రోజే చెప్పాము చంద్రబాబు నాయుడు గారు వస్తే మాట పైన ఉండరు, ఇవన్నీ కూడా మోసం చేస్తారని. సో ఇదే కాదు, ఈరోజు గ్యాస్ సిలిండర్లు కానీ, మిగతా సూపర్ 6 హామీలు కానీ, మిగతా కూడా అన్ని విషయాలు కూడా ఈరోజు మాట మార్చే పరిస్థితి చూస్తున్నాము. సో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు పూర్తిగా ఇంకా కూడా ఇప్పటికీ కొన్ని విషయాలే చూశారు. ఇంకా కూడా రాబో రోజుల్లో మిగతా అన్ని కూడా విషయాల్లో ఎన్ని యూటర్న్లు తీసుకుంటారో కూడా ప్రజలు గమనిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇప్పుడు గెలుపోవటంలు సహజము. ఓడిపోయినంత మాత్రాన జగనన్న పైన అభిమానం లేకుండా పోలేదు. ఎక్కడ పోయినా కూడా ఈరోజు క్యాడర్ అండగా నిలుస్తూ ఉంది. సో అభద్రతా భావం ఎక్కడా లేదు.
కానీ ఈరోజు పెట్టే తప్పుడు కేసులు కానీ లేకపోతే పెట్టే ఒత్తిళ్లు కానీ ఇవన్నీ తట్టుకునేదానికి మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఇక్కడే కాదు, మేము రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. సార్, ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్ళడం లేదు, వైసీపీ ఎమ్మెల్యేలు వస్తే అక్కడ మేము చూపిస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల్ని తీసుకెళ్తారు అసెంబ్లీకి, లేదంటే పూర్తిగా బాయ్కట్ చేస్తారు. ప్రజా సమస్యలు అసెంబ్లీలోనే అదేవిధంగా కౌన్సిల్లో కూడా ఇచ్చేస్తారు. ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా లేకుండా ఏమని మాట్లాడతారు? ప్రజా సమస్యలు ఎలా టేకప్ చేస్తారు? ప్రతిపక్ష హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమి డబ్బులు ఇచ్చే పని లేదు కదా, దానివల్ల ఆయనకు నష్టం లేదు కదా. అవకాశం ఇచ్చినట్లు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అందరూ అటెండ్ అవుతారు. ఈరోజు ప్రజల మ్యాండేట్ తీసుకొని మేము వచ్చినాము. ఈరోజు కౌన్సిల్లో ప్రతిపక్ష హోదా ఉంది, అటెండ్ అవుతా ఉన్నాము, మాట్లాడే అవకాశాలు వస్తూ ఉన్నాయి. అదే కదా మేము కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాము. అది ఇవ్వకుండా ఈరోజు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ తెరదీస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తాం.